శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో ఏ నెలలో పుట్టిన వారు ధనవంతులు అవుతారు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా చూడాల్సినటువంటి ఒక వీడియో, తెలుసుకోవాల్సినటువంటి ఒక వీడియో. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఏ నెలలో పుట్టారు అన్న దాని మీద వారు ధనవంతులు అవటం, కోటీశ్వరులు అవటం, అదృష్ట యోగం పట్టటం, మహారాజ యోగం పట్టటం అన్నది ఆధారపడి ఉంటుంది. మరి అలా మీ అదృష్టంలో ఏముంది, మీ భాగ్యంలో ఏముంది, మీ రాతలో ఏముంది ఖచ్చితంగా తెలుసుకోవాలి. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూసి నచ్చినట్టయితే కనుక మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. జనవరి నెలలో పుట్టినవారు చాలా అందంగా ఉంటారు. వీరిని చూడగానే ఎదుటివారికి గౌరవం కలుగుతుంది. వీరికి మంచి ఆలోచనలు ఉంటాయి. వీరి ఆలోచనలతో ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. ఎదుటివారికి సలహాలు కూడా ఇస్తూ ఉంటారు. అంటే ఆలోచన విధానం చాలా బాగుంటుంది అన్నట్టు. తమ మాటలతో ఎవరినైనా పడగొడతారు. వీరి హృదయం చాలా మంచిదే. వీరికి సున్నితమైన మనస్సు ఉంటుంది. వీరికి ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. చాలా ధైర్యవంతులు. ఎలాంటి పని చేయటానికైనా సరే ముందుంటారు. అస్సలు తగ్గేదేలే అన్నట్టు వెనకాడరు. డబ్బు బాగానే సంపాదిస్తారు. ఉద్యోగస్తులు మంచి పేరు సంపాదించుకుంటారు. వీరిలో కొంతమంది ఇతరులను నమ్మటం వల్ల ధన నష్టం జరుగుతుంది. అయినా కూడా వీరికి మంచి జీవితం ఉంటుంది. వీరిది శివుడి అంశ. వీరికి ఆరోగ్యం, ఐశ్వర్యం, స్థిరత్వం అనేది ఉంటుంది. ఫిబ్రవరి నెలలో పుట్టినవారు కొంచెం బలహీనంగా ఉంటారు. అన్ని విషయాలలో నెమ్మదిగా ఉంటారు. అదృష్టం తక్కువగా ఉంటుంది. వీరిలో కొంతమంది విద్యావంతులు అవుతారు. మంచి స్థాయికి చేరుకుంటారు. మంచి పేరు, ప్రతిష్టలు కూడా సంపాదించుకుంటూ ఉంటారు. సమాజంలో గౌరవం ఉంటుంది. వీరికి కోపం కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ నెలలో పుట్టినవారు అందరితో కలిసిమెలిసి ఉంటారు. వీరి స్నేహం ఎక్కువ కాలం ఉంటుంది. అంటే ఎక్కువ కాలం ఫ్రెండ్షిప్ అనేది కొనసాగిస్తారు. అందుకే వీరు అందరికీ మేలు చేసే గుణం ఉంటుంది. తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులు వ్యాపారంలో బాగా సంపాదిస్తారు. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. వీరిది దుర్గాదేవి అంశ. వీరికి కోరికలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. మార్చి నెలలో పుట్టినవారు దేనికైనా కొంచెం తొందరపాటు ఉంటుంది. ఆవేశం ఎక్కువ ఉంటుంది. ఎవరిని ఎక్కువగా నమ్మరు. వీరి స్నేహం కూడా ఎక్కువ కాలం ఉండదు. వీరు గొప్పగా మాట్లాడుతారు. కొంతమంది రాజకీయ నాయకులు అవుతారు. మరికొంతమంది ఉద్యోగస్తులు అవుతారు. వీరికి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోతారు. వీరిని ఎవరైనా పొగిడితే ఆ పొగడ్తలకు ఏ పనైనా చేసి పెడతారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వీరిది త్రిమూర్తుల అంశ. వీరికి ఏ పని చేసినా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఏప్రిల్ నెలలో పుట్టినవారు గౌరవంగా బతుకుతారు. ఎవరి సహాయం తీసుకోరు. వారి పనులు వారే చేసుకుంటారు. ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. వీరికి కోపం కూడా ఎక్కువ ఉంటుంది. ఇతరులను ఎక్కువగా పట్టించుకోరు. వీరికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారన్నట్టు. ఏ పని చేసినా దానిని పూర్తి చేస్తారు. మధ్యలో ఆపరు. ఏ విషయంలోనైనా సూటిగా, నిజాయితీగా మాట్లాడతారు. శత్రువుల నుండి విజయం సాధిస్తారు. కొన్ని కష్టాలు వస్తాయి, అయినా వాటిని ఎదుర్కొని నిలబడతారు. మంచి స్థాయికి చేరుకుంటారు. ఇక డబ్బు విషయానికి వస్తే డబ్బు అన్నది బాగానే సంపాదిస్తారు అని చెప్పుకోవచ్చు. వీరిది కుబేరుడి అంశ. వీరికి సంపదలు, ఐశ్వర్యాలు స్థిరంగా ఉంటాయి. కుబేర అంశ అంటే ఇంకా చెప్పక్కన అవసరమే లేదు. ఇక మే నెలలో పుట్టినవారు అందరినీ ప్రేమిస్తారు. అందరూ కావాలి అని అనుకుంటారు. వీరికి త్యాగబుద్ధి కూడా ఎక్కువగా ఉంటుంది. ఎవరికీ కూడా హాని చెయ్యరు. కొత్త ప్రదేశాలు చూడటానికి ఇష్టపడతారు. స్నేహితులకు పార్టీలు ఇస్తారు. డబ్బు ఖర్చు చేస్తారు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటారు. తాను నమ్మిన వారికి ఏదైనా చేసి పెడతారు. న్యాయంగా, ధర్మంగా ఉంటారు. కొత్త ప్రదేశాలు చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వీరిలో కొంతమంది ఉద్యోగస్తులు అవుతారు. కొంతమంది కళాకారులు అవుతారు. కొంతమంది మంచి స్థాయికి చేరుకుంటారు. వీరిది గంగాదేవి అంశ. వీరికి గొప్ప ఆలోచన శక్తి అనేది ఉంటుంది.
జూన్ జూన్ నెలలో పుట్టినవారు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు. మంచి గౌరవం, ధనం సంపాదించుకుంటారు. వీరికి కోరికలు ఎక్కువగా ఉంటాయి. వీరు కొందరిని నమ్మటం వల్ల మోసపోతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తుంది. ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇల్లు, భూములు కొంటారు. వ్యవసాయంలో మంచి లాభాలు వస్తాయి. వీరికి నష్టాలు వస్తే అస్సలు భరించలేరు. జూన్ నెలలో పుట్టినవారు పెళ్లి చేసుకోవటం వల్ల బాగా కలిసి వస్తుంది. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ధైర్యం కూడా ఎక్కువ ఉంటుంది. నలుగురికి మేలు చేస్తారు. వీరిది హనుమంతుని అంశ. వీరికి సంపదలు స్థిరంగా ఉంటాయని చెప్పాలి. జూలై నెలలో పుట్టినవారు చాలా నిజాయితీ పరులు. వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ కూడా మోసం చెయ్యరు. వీరికి అదృష్టం తక్కువగా ఉంటుంది. ఏ పనైనా చేస్తారు, కానీ అందులో విజయం ఉండదు. మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. కానీ ముందు అదృష్టం కలిసి వస్తుంది. వీరు కోరికలన్నీ నెరవేరుతాయి. కొత్త పనులు చేస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వస్తాయి. దేనికైనా తొందరపడే గుణం ఉంటుంది. ఈ నెలలో పుట్టినవారు జీవితంలో కష్ట నష్టాలను కూడా చూసి పైకి వస్తారు అని చెప్పాలి. అన్నింటిని ఎదుర్కొని స్థిరపడతారు. వీరిది నాగదేవత అంశ. వీరికి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆగస్టు నెలలో పుట్టినవారు ఆనందంగా ఉంటారు. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. దేనినైనా సరే ఇతరుల సలహాలు అసలు అడగరు. వీరే నిర్ణయం తీసుకుంటారు. ఇతరులు చెప్పింది ఎప్పుడూ పాటించరు. వీరికి నచ్చిందే చేస్తారు. వీరు చేసిన పనిలో విజయం సాధిస్తారు. మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు. వీరికి సమయస్ఫూర్తి ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా వీరు ముందుంటారు. అన్నింటా కూడా ముందే ఉంటారు. అలాగే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. డబ్బు ఎక్కువగా ఖర్చు చెయ్యరు. కానీ ఒక్కోసారి వీరి ఆలోచనలు కలిసి రావు. జీవితంలో కొన్ని ఇబ్బందులు, బాధలు పడతారు. వీరికి పెద్ద కోరికలు ఉంటాయి. దైవ భక్తి ఎక్కువగా ఉంటుంది. వీరిది విష్ణుమూర్తి అంశ. జాలి, ఒత్తిడి అనేవి ఎక్కువగా వీరికి ఉంటాయనే మనం చెప్పుకోవాలి. సెప్టెంబర్ నెలలో పుట్టినవారు తల్లిదండ్రులను గౌరవిస్తారు. కుటుంబ నియమాలను పాటిస్తారు. వీరికి మానవత్వం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా ఏదైనా అడిగితే ఆ పని చేసి పెడతారు. చురుకుదనం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరు ఆచారాలను బాగా గౌరవిస్తారు, పాటిస్తారు కూడా. వీరికి మంచి జీవితం ఉంటుంది. అందరితో బాగా మాట్లాడతారు. మంచి పేరు, ప్రతిష్టలు సంపాదించుకుంటారు. వీరి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కానీ అప్పుడప్పుడు పరిస్థితులు బాగాలేక కొన్ని ఇబ్బందులని ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎదురవుతాయి కూడా. వీరిది ఎల్లమ్మ తల్లి అంశ. వీరికి దానగుణం ఎక్కువగా ఉంటుంది. అక్టోబర్ నెలలో పుట్టినవారు చాలా నిజాయితీ పరులు. ఎప్పుడూ కూడా సత్యానికి కట్టుబడి ఉంటారు. ఎవరిని మోసం చెయ్యరు. కానీ వీరిని చాలా మంది మోసం చేస్తారు. ఎక్కువ మంది చేతిలో మోసపోతారు కూడా వీరు. అక్టోబర్ నెలలో పుట్టినవారు ప్రశాంతంగా జీవించటానికి ఇష్టపడతారు. దేనికైనా ఎక్కువగా టెన్షన్ పడతారు. వీరికి అదృష్టం తక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా ఒక్కోసారి కాలం కలిసి రాదు. వీరు కుటుంబంతో కలిసిమెలిసి ఉంటారు. ఆప్యాయతలు కూడా ఎక్కువగా ఉంటాయి. కుటుంబానికి ఎక్కువ సమయాన్ని ఇస్తూ ఉంటారు. డబ్బు ఖర్చు చేయటానికి ముందుంటారు. ఎంజాయ్మెంట్కి ఎక్కువగా అవకాశాన్ని ఇస్తారు. వీరిది గణపతి అంశ. వీరికి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. నవంబర్ నెలలో పుట్టినవారు చాలా అదృష్టవంతులు. వీరికి సర్వం అనుకూలిస్తాయి. కాలం కలిసి వస్తుంది. వీరికి కోరికలు ఎక్కువగా ఉంటాయి. అందరికంటే బాగా బ్రతకాలని అనుకుంటారు. సోమరితనం వీరికి అస్సలు నచ్చదు. బాగా కష్టపడి సంపాదించి గౌరవంగా బతుకుతారు. వీరికి దేవుడిపై నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఆచారాలు, పద్ధతులు పాటిస్తారు. దైవ దర్శనాలు, తీర్థయాత్రలు చేస్తారు. మంచి స్థాయికి చేరుకుంటారు. అలాగే వీరికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఆవేశంలో ఉన్నప్పుడు ఎవ్వరినీ కూడా అస్సలు లెక్క చెయ్యరు. ఆ తర్వాత బాధపడతారు. నేను కోపంలో ఇలా చెయ్యకుండా ఉంటే, ఇలా మాట్లాడుకుంటే ఉండేదా అంటూ. వీరిది లక్ష్మీదేవి అంశ. వీరికి ఆరోగ్యం, ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది. డిసెంబర్ నెలలో పుట్టినవారు చాలా బుద్ధిమంతులు. దైవ భక్తి ఎక్కువగా ఉంటుంది. వీరి ప్రవర్తన కూడా బాగుంటుంది. దూరపు ప్రయాణాల మీద ఆసక్తి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. వీరు ఏ పని చేసినా అందులో లీనమైపోతారు.
ఆ పని పూర్తయ్యేంత వరకు మధ్యలో ఆపరు. కష్టపడి పనిని పూర్తి చేస్తారు. వీరికి తెలివితేటలు, ఏకాగ్రత ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి. వ్యాపారస్తులకి మంచి లాభాలు కూడా వస్తాయి. వీరు ఎక్కువగా ఎవరి మీద ఆధారపడరు. వీరి తెలివితేటలతో బాగా సంపాదిస్తారు. అదృష్టం కలిసి వస్తుంది. వీరిది కాళికాదేవి అంశ. వీరికి ఐశ్వర్యం అన్నది స్థిరంగా ఉంటుంది. ఇక చూశారు కదా, ప్రతి ఒక్కరూ కూడా ఏ నెలలో పుట్టిన వారికి ఎలా కలిసి వస్తుంది, వారు ఏ దేవుడి అంశలో పుట్టారు, వారి జీవితం ఎలా ఉండబోతోంది, వారికి అదృష్టం రాబోతుందా, దురదృష్టం రాబోతోందా, ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఐశ్వర్యం ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి కూడా చూశారు కదా. మన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వటం మర్చిపోకండి. అలాగే మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి, ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఎందుకంటే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మిస్ అయిపోతారు కాబట్టి. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.